I think it was old video. Those circulating videos are old ones. Those we have taken before 1 month అదే regarding dancer. డాన్సర్ వేరే డాన్సర్ అలిగేషన్స్ తోటి అది వేరు ఇది వేరు ఈ యా ఓకే నిమిషం అది ఫస్ట్ చెప్పేసి నీ దగ్గరకు వస్తాను అది ఓల్డ్ వీడియో అంజనా యాజ్ సంబడి పాయింటెడ్ నౌ ఇప్పుడు రెస్పాండెంట్ yet has not come out to give a statement and unfortunately we will not be able to disclose the we have spoken, we have taken statements from both the sides. Yes. Generally, the harassment జరిగినప్పుడు like they inform to parents చెప్పుకుంటూ ఉంటారు జనరల్గా అంటే తను కంటిన్యూ చేస్తూ వచ్చింది వర్క్ కూడా ఐ థింక్ ఆ మాస్టర్ దగ్గర బట్ ఏం చెప్పుకోలేదు పేరెంట్స్ కి కానీ బిఫోర్ దట్ జరగలేదా జరిగిన తర్వాత ఎందుకు కంటిన్యూ చేసింది వర్క్ ఫియర్ ఫ్యాక్టర్ అమ్మా ఇంకా బ్రదర్ గారు చెప్పారు కదా ఆ చిన్న భయం ఇండస్ట్రీ మమకారంతో ఇండస్ట్రీ ప్రేమతో వస్తారు ఇట్లాంటివి జరిగినప్పుడు దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ దే వాంట్ టు లివ్ ఇన్ ఇండస్ట్రీ ప్రూవ్ దెమ్సెల్వ్స్ రైట్ సార్ రెండోది సార్ ఎందుకు చెప్పుకోలేదు అంటే చెప్పుకునే ఉండుంటారు రెండోది వాళ్ళు కలిపి వర్క్ చేస్తూ ఉండొచ్చు చాలా మంది నన్ను అడుగుతున్నట్టు క్వశ్చన్ ఏంటంటే ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తోంది అని దీన్ని మా కమిటీ చాలా చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది వేర్ సెక్షువల్ హ్యారస్మెంట్ నేచర్ నుంచి వర్క్ ప్లేస్ సెక్షువల్ హ్యారస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నా నెంబర్ 1 కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా క్విడ్ ప్రోకో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను నువ్వు నాకు పని ఇవ్వు ఇది కూడా సెక్షువల్ హ్యారస్మెంట్ కిందకే వస్తుంది కెన్ ఐ అండర్లైన్ దట్ అగైన్ అండ్ రిపీట్ దట్ అగైన్ క్విడ్ ప్రోకో నేను నీకు నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు నాకు పని ఇస్తాను అని కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను నువ్వు నాకు ఇస్తానో నాకు రాలేదు మరి నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని రైట్ అది క్విడ్ ప్రోకో అది కూడా సెక్షువల్ హ్యారస్మెంటే అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్ ఈ కేసు అనే కాదు ఏ కేసు అయినా సరే అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా ఉంటుంది సో కన్సెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఒకటే హ్యారస్మెంట్ కేసు కాదు ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి అఫేర్ అని ఉంది ఆల్సో ఎందుకు అమ్మాయి ఇన్నాళ్ల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది సో రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం కన్సెంట్ అండ్ వ్యాలిడిటీ null and void validity of the consent basic case in kadama what she is mentioning about the general point overall ga cheppanu consent gurinchi cheppanu but ee case sambandhinchi whatever report once we get all the evidences whatever we do we'll keep it in front of you it's going to Lakshminarayan garu before you ask your question to add to Damu garu saying we are aware of what is all anni telusu allegations telusu అమ్మాయి చేస్తున్నటువంటి అక్యూజేషన్స్ తెలుసు మాస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ అన్నీ మాకు తెలుసు కానీ అన్ని కోణాల నుంచి మేము చూస్తున్నాం వి డోంట్ వాంట్ టు రియాక్ట్ అట్ దిస్ పాయింట్ ఈ కేసు కాదండి ఏం కాదు ఎనీ కేస్ we are very clear we listen with a very neutral mind to both the people we are not biased at this point we are not biased at all ఈ కేసు కాదు ఏ కేసు అయినా అట్టగే చూడబడుతుంది as she said earlier there are 2 false cases also we know exactly how to handle them and whatever has to be done will be done and one case is still pending అక్కడ ఏమి ఫాల్స్ కేసులో లక్ష్మీనారాయణ గారు క్వశ్చన్ అడుగుతా ఉన్నారు ఒప్పుకుంటున్నాం సార్ అంటే కమిటీ ఉందని కొంతమందికి తెలుసు అందుకే అన్న సరిపోయినన్ని తగినన్ని సూట్ అయినటువంటివి ఎక్కువ లేవు ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం నెక్స్ట్ 1 వీక్ అవేర్నెస్ వి గోయింగ్ టు క్రియేట్ మీరు అన్నట్టు ఏంటంటే కొంతమందికి తెలుసు అండ్ ఉమెన్స్ సపోర్ట్ వాయిస్ ఆఫ్ ఉమెన్ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ దే ఆర్ ఇన్ ఎ గ్రూప్ రైట్ సో వాళ్ళ ద్వారా కూడా కొంత స్ప్రెడ్ అయి ఉంది బట్ ఓవరాల్గా ఉట్టి ఉమెన్ కోసమే కాదు ఈవెన్ మెన్ షుడ్ నో అబౌట్ ఇట్ రైట్ సో నెక్స్ట్ 1 వీక్ దట్స్ వాట్ యూర్ ప్లానింగ్ మొత్తం ఆల్ యూనియన్స్ కానీ యూనియన్స్ నుంచి వాళ్ళకి సంబంధించిన మెంబర్స్కి కానీ గ్రూప్స్ క్రియేట్ చేసి వీఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ఆల్ దీస్ అవేర్నెస్ ద ఫోన్ నంబర్ ద ఈమెయిల్ posters and regarding the box we have out here where we get letters all this will be done
అట్లాగే సాహస్ సాహస్ విమెన్ సేఫ్టీ వింగ్ అని మనకి డిజిపి శిఖా గోయల్ గారు సాహస్ అనే ఒక అద్భుతమైనటువంటి సెక్షువల్ హారాస్మెంట్ లేకుండా ఇండస్ట్రీ సేఫ్టీ ఫర్ విమెన్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారండి. ఇట్స్ కాల్డ్ సాహస్. దేర్ బై తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ సాహస్కి ఈసీలో ఉన్నారు. సుప్రియ యార్లగడ్డ గారితో పాటు దాము గారు కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ మనం ఆల్రెడీ ఒక ఒప్పందానికి సాహస్తో ఉన్నాం. మనకి అడిషనల్ సపోర్ట్ లైక్ లీగల్ సపోర్ట్ దగ్గర నుంచి సైకాట్రిక్ సపోర్ట్ ఆర్ మెడికల్ హెల్ప్ పోలీస్ సపోర్ట్ ఏం కావాలన్నా కూడా సాహస్ నుంచి వస్తుంది. సో చేంబర్ ఈజ్ ఇనిషియేటింగ్ డైలాగ్ విత్ మల్టిపుల్ బాడీస్. And we also have members from various walks of life, ma. ఇక్కడ ఉందంటే this particular case we have handled. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఈ కేసుకి వేయబడిన కమిటీ ప్యానెల్లో మనకి ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ప్యానెల్లో ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు అందరూ ఉన్నారు. Depending on the case, we know all those people. Yeah. అది డొమెస్టిక్ ఇష్యూనా సార్, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇష్యూనా సార్? లేదు సార్, వర్క్ ప్లేస్లో ఇష్యూ ఉందా సార్? అది వర్క్ ప్లేస్ ఇష్యూ అయితేనే మా దగ్గరకు వస్తుంది. అది డొమెస్టిక్ ఇష్యూ అయితే ఓకే. డిడ్ షీ కమ్ ఇన్ రైటింగ్ టు us? She didn't come. సుమోటో తీసుకోలేము సార్ మేము. Sumoto case 100% it has to come to us. చెప్పమ్మా. అమ్మాయి ఉత్తరప్రదేశ్ సంబంధించి ఉత్తరప్రదేశ్ కాబట్టి ఇది ఒకటి చెప్పనా? ఐ ఆన్సర్ దిస్. ఒక నిమిషం అండి లక్ష్మణ్ రాంబాబు, ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓవర్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ దే కమ్ ఫ్రమ్, రైట్? మన ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పని చేస్తున్నారు కదా, ఇండస్ట్రీ వాళ్ళని చేర్చుకుని పనిస్తుంది కదా. సిమిలర్లీ ఓవర్స్ వర్కింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ, వాళ్ళ ప్రాంతం అవ్వచ్చు, ఏ జెండరు, ఏ రిలీజన్ అనేది సంబంధం లేదు. వీ విల్ టేక్ ఇట్. అట్లాంటి రూమర్స్ అనేది మీ దగ్గరే వచ్చి మీ దగ్గర తొక్కాలి. మీకు అన్నీ తెలుసు కాబట్టి, రైట్? ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అవి కూడా చేస్తాం సార్. మెన్ ఆల్సో హ్యావ్ అప్రోచ్డ్. There are a lot of other cases that we do, but unfortunately we can't disclose them here. అంటే నేనేది ఎనీబడీ కెన్ కంప్లైంట్ అండి. మీరు చెప్పిన దానికి ఒక్క నిమిషం అండి, మీరు సరిగ్గా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ కంప్లైంట్. స్పెసిఫిక్ గా అడగరా? ఏం ఇష్యూ నడుస్తుంది సార్? అది ఇక్కడ మేము ఎలా చెప్పగలుగుతాం సార్? మేము ఇక్కడ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ గా కూర్చున్నాం. అది వీడిగా అడుగుదాం. అది ఫస్ట్ చెప్పాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ నన్ను బ్రదర్స్ గాని తర్వాత మీరు మాట్లాడి రుచిగా చెప్తాం మీకు. బట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. Yes, it is under it, but we are not currently providing her monetary support. As and when she requires, we are ready to support. Yeah. Right. అన్ని ఇప్పుడు నేను రాసేసి ఇచ్చేసేమా? We will give a press note. ఇవాళ వస్తుంది మీకు మొత్తం డీటెయిల్స్ వస్తుంది. Press note ఇస్తా. Thank you very much. We'll end with this. Last question. చెప్పు. ఈయన కూడా అడుగుతున్నారు ఇక్కడ, ఇంకా చాలా సేపటి నుంచి అడుగుతున్నారు. చెప్పమ్మా. కాదు, మేము ఇది వాళ్ళ పర్సనల్ గా వచ్చింది, మేము కలెక్టివ్ గా ఇస్తామని కాదు. దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ దట్ యూ రేస్డ్, దట్ ఈ ప్యానెల్, ఈ కమిటీ, ఈ చేంబరు ఆ అమ్మాయికి వర్క్ ఇప్పిస్తుందా అనే దానిలోకి రావట్లేదు మేము. నేను ఇందాక చెప్పిన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆ అమ్మాయికి కొంతమంది ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్, యాక్టర్లు రీచ్ అవుట్ అయ్యారు టు సపోర్ట్ హర్ టాలెంట్. అది తనంతట తనుగా చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, వీ డోంట్ వాంట్ సర్వైవర్స్ టు ఫేస్ రేపొద్దున నాకు వర్క్ జెపడైజ్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. వన్స్ షీ కమ్స్ అవుట్ విత్ సెక్షువల్ హారాస్మెంట్ అలిగేషన్స్ ఆర్ అక్యూజేషన్స్ ఆర్ యాక్చువల్ కంప్లైంట్, రేపొద్దున తన కెరీర్ నాశనం అవ్వకూడదు ఎవరికైనా సరే. చాలా బాగా చెప్పారు. చాలా వ్యాలిడ్ గా చెప్పారండి.
ఒక 30 రోజులు టైం ఇవ్వండి మేము చెప్తాం. అదే అమ్మా మీకు నువ్వు చెప్పింది 100% రైట్. ఆ యాక్షన్ తీసుకుంటాం. దానికి ఒక స్పెషల్ డిసిప్లినరీ కమిటీ ఉంది. వీ విల్ మేక్ షూర్ ఇట్స్ ఇంప్లిమెంటెడ్ ఆల్సో. గైడ్ లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనమే భాగం అండి అందులో. గైడ్ లైన్స్ క్రియేట్ చేసే కమిటీలో భరద్వాజ్ గారు, నేను ఉన్నాం, దాము గారు ఉన్నారు, అందరం ఉన్నాం. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ వస్తాయి, బట్ ఆ గైడ్ లైన్స్ ఆల్రెడీ మేము ఫాలో అవుతున్నాం.